నమస్తే. అబ్బా, సర్కార్ కొలువులు చేసే వాళ్ళకి ఏమన్నా ఉన్నదా? మొన్న కానిస్టేబుల్ ఎస్ఐలు, మళ్ళీ అలా కొత్తగా 332 కానిస్టేబుల్ పోస్టులు పడ్డాయి. ఇక పల్లెవు అన్నారు కదా, మరి ఇప్పుడు మంచిగా చదువుకోండి సరేనా. ముందుగల హెడ్లైన్స్ చూద్దాం. ఇండ్ల కోసం ఇర్రగా పడ్డ జనం, పోవాల్సిన అవసరమే లేదట మనం. తెలిసిందట రైతు సావుల రహస్యం, లేదు ఇంతకంటే గొప్ప ఆశయం. నిండుకున్న మేడారం, సమర్పిస్తుండ్రు బంగారం. సత్తిగాని బిత్తిరి ఫోను. ఇగో ఫల్మెరీతల్ని తయారు చేస్తున్నాం కాబట్టి ఒకటి తక్కువ 100 రూపాయలు అంటే మనకి తత్సమైన ధరక 99 పడుతుంది మనకు. అయినా గాని సర్కార్ని వాడుకున్నట్లా మనోళ్ళను మించినోళ్ళే లేరు. 9000 కానిస్టేబుల్ కొలువులు వడంగానే 5-6 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఎస్ఐ కొలువుల గంట కొట్టినో లేదో ఇప్పటికే 30-40 వేల మంది అప్లికేషన్లు రాసి ఇచ్చిండ్రట. రేషన్ కార్డులు, పింఛన్లు, సబ్సిడీ కందిపప్పు, ఉల్లిగడ్డలు ఏది ఇడిచిపెట్టరు. గంట కొట్టుడే ఆల్చం లైన్లో నిలబడతారు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ముచ్చట వేరే చెప్పాలా. మేము నిన్ననే చూపించినాం కదా ఎన్ని దరఖాస్తులు వచ్చినాయో. ఎర్రవెల్లి కాడ సీఎం సార్ కట్టిస్తున్న ఇల్లు చూసి ఇంకింతమంది కాగితాలు పట్టుకొని ఆఫీసుల మీద పడ్డారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల జాతర జోరుగా నడుస్తున్నది. ఇండ్ల మీద పబ్లిక్ ఆశలు డబుల్ త్రిబుల్ అవుతున్నాయి. ఇయ్యాల కూడా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్లా ఎర్రగా పడ్డరు జనాలు. ఆగో ఎండల ఎట్లా లైన్లు కట్టిండ్రో. పిల్లా జల్లని వేసుకొని కూడా వచ్చిండ్రు కొందరు. సద్దులు కూడా కట్టుకొచ్చుకున్నారు. మీద వాడే వరకు ఆఫీసర్లకే ఏం దొయ్యకుంట అవుతుందట. ఒక్క పారే గింత మంది వస్తే వాళ్ళైనా ఏం చేస్తారు చెప్పుండ్రి. దరఖాస్తులు తీసుకున్నాడు తప్ప ఇంకో పని నడవలేదు. బస్తాల దరఖాస్తులు వచ్చే వరకు చిన్న కలెక్టర్ అమ్మ చిన్నగా ఓ ముచ్చట చెప్పింది. మీరు వచ్చి దరఖాస్తులాగా ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకుంటున్నాం. బట్ ఇచ్చినంత మాత్రాన మీకు ఇల్లు వస్తుందని గ్యారంటీ లేదు, ఇవ్వకపోతే ఇల్లు రాదు అని కూడా లేదు. అయ్యో అంత ఉత్త కథేనా అని నోరు తెరవకుండ్రి. మీకు ఇసోంటి తిప్పలు లేకుండా మంచి సౌలత్ చేస్తుండ్రు. మీ వార్డులోనే మీటింగ్ పెడతారు, అక్కడే దరఖాస్తులు తీసుకుంటారు, అక్కడే ప్రాసెస్ అవుతుంది. మీ గల్లీలకే వచ్చి పేర్లు రాసుకొని పోతారట. అయినా ఉబ్బాగనోళ్ళు జల్దిన కొత్తింట్ల పాల్గొంగియాలే అని ఆశ ఉన్నోళ్లకు ఇంకో సౌలత్ చేసిండ్రు ఆఫీసర్లు. మీ సేవా సెంటర్స్ లో 15 రూపాయలు ఇస్తే మీకు అప్లికేషన్ ఇస్తారు. మీరు నింపింది మళ్ళీ అక్కడ ఎంటర్ చేసి మీకు ఒక రసీదు లాంటిది ఇస్తారు. సో ఇదంతా ఓన్లీ 15 రూపాయలు. ఇన్నారు కదా మేడం ఏం చెప్పిందో. ఇక రేపటి నుంచి ఆఫీస్ మీద పడి వాళ్ళ నాగం పట్టియకుండ్రి, మీరు గౌరవపడకుండ్రి. ఇంతమంది దరఖాస్తు పెట్టుకుంటారని సర్కారు కూడా అనుకున్నదో లేదో, కానీ మీరేం ఫికర్ పడకుండ్రి. మళ్ళా తాపకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో కోట 100 రేట్లు పెంచుతుండొచ్చురు. ఇక సచివాలయం పోతుంది, అసెంబ్లీని కూడా లేవట్టుకపోతామన్నారు. కొలువులు చేసేటోళ్ళు బట్టలు చదివి రెడీగా పెట్టుకున్నారు. పార్టీల అడ్డాలు మారుస్తందుకు ఇంతకంటే ఇంకేం కావాలో చెప్పుండ్రి. ప్రజల వద్దకు పార్టీ అనే కొత్త పథకంని సురువు చేసినాయి ఆంధ్ర పార్టీలు. తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీస్ ఈడున్న హైకమాండ్ మొత్తం విజయవాడలోనే ఉంటది. ఇగో గట్లనే ఇప్పుడు ఇంకో పార్టీ కూడా అడ్రస్ మార్చింది. కొత్తగా విజయవాడలా కాంగ్రెస్ ఆఫీస్ ని తెరిచిండ్రు. మొత్తం ఆడికెళ్ళే నడిపిస్తారటిగా. గొప్ప పండగ లెక్కనే చేసిండ్రు ఈ కార్యాన్ని. ఉన్న 10 మంది పెద్ద లీడర్లు చిన్న లీడర్లు అంతా ఒక్కతానికే జమైండ్రు. వెనకటి ముచ్చట్లు యాద్ చేసుకొని చిన్నగా మురవలేదు. ఆ పలకరింపులు, ఆ ప్రేమలు చూస్తుంటేనే అబ్బా అనిపించింది. ఢిల్లీకెళ్ళి దిగ్విజయ్ సింగ్ సార్ని కూడా పిలుచుకున్నారు పెద్ద సుట్టం లెక్క. ఆయననే రిబ్బెన కటింగ్ చేసి ఫస్ట్ పాదం మోపిండు. లెక్కకైతే ఈడ ఒక్క ఎమ్మెల్యే ఎంపీ కూడా లేడు పార్టీ తరపున. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రనే కోపంతోని ఆంధ్ర జనం చెయ్యి గుర్తొల్ల చేతులకు వాతలు పెట్టినంత పని చేసిండ్రు. అయిందేదో అయిపోయింది, అందరం కలిసి పనిచేద్దాం, మళ్ళా పవర్లకు వద్దామని గట్టిగా శపథాలు పట్టిండ్రట. మీరు అప్పటి నుంచి నజరేసిండ్రో లేదో గాని రఘువీరారెడ్డి సారి హిమాలయకు వచ్చినాక రజనీకాంత్ బాబా లెక్క తెల్లగడ్డం పెంచిండు. గుట్టలెక్కి పిక్కలు గట్టిగా చేసుకొని పార్టీని ఉరికిచ్చే పని మీద ఉన్నాడన్నట్టు.
అంటే కాంగ్రెస్ పార్టీని నడిపించే లీడరు కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని హుషారు బూస్ట్ తాగచ్చి దుమ్ము లేపుతారన్నట్టు. పట్నానికి ఎవరన్నా చుట్టాలొస్తే ఏమేం చూస్తారు ఇలా మొదలు చార్మినార్ అంటారు. చార్మినార్ ఎక్కినాక 4 సెల్ఫీ ఫోటోలు దిగి పక్క పొంటున్న మక్కా మసీదుల పావురాలు ఎగురుతా అంటే చూసి మురిసిపోతారు. ఇక అటెంకి ఎవరికైనా గోల్కొండ కోట ఎక్కాలనిపిస్తుంది. వెనక సిరి ట్యాంక్ బండి మీద తిరుగుతారు. లుంబిని పార్కులో ఆడుకుంటారు. బుద్ధుని విగ్రహం కాడికి కూడా పోయేస్తారు. రవీంద్ర భారత్ ముంగట నిలబడితే అసెంబ్లీ రవీంద్ర భారతి ఒక్క పరే చూడొచ్చు. నేను ఇంకేదో మర్చిపోయినట్టు అని అనిపిస్తున్నది కదా. అవును, బిర్లా మందిరు అది కట్టి ఇయ్యాలకి 40 ఏళ్ళు అవుతుంది కాబట్టి గా వార్త 3 మార్లకు పట్టుకొచ్చినాం చూడండి. హుస్సేన్ సాగర్ కాంచెల్లి చూస్తే కొండ మీద తెల్లగా చెక్కున మెరుస్తుంది బిర్లా మందిర్. మొత్తం పాలరాయితోనే కట్టిండ్రు. రాజస్థాన్ రాష్ట్రం మక్రానకెళ్ళి తెచ్చింది ఈ రాయిని. ఎన్నెలు ఆరవోసినట్టే ఎంత ముద్దుగున్నదో చూడుండ్రి. లోపట 11 అడుగుల ఎంకన్న స్వామి విగ్రహం ఉంటది. హుస్సేన్ సాగర్ లో ఉన్న బుద్ధుని విగ్రహం చెక్కిన యాదగిరి గుట్ట దగ్గర రాయగిరి గుట్ట మీన్నే ఈ విగ్రహం కూడా తయారు చేసిండ్రు. ఇక దేవుని మీద ఉన్న నగలు తిరుపతి ఎంకన్నకు ఎవరు తయారు చేస్తారో గాల్లే చేస్తారట. ఈ గుడి కట్టేందుకు 6 ఏళ్లు పట్టింది. మొత్తం 116 మెట్లు ఎక్కితే దేవుని దర్శనం అవుతుంది. శనివారం ఐతారం నాడు శితాం మందొస్తారా భక్తులు. ఇక హైదరాబాద్ ని చూస్తందుకు వచ్చినోళ్ళు ఎవ్వలైనా బిర్లా మందిరం చూసినాకనే పోతారు. మీద మస్తు మంచిగుంటది. మస్తు సినిమాలు తీసిండ్రీడా. ఇక రాత్రిపూట కలర్ లైట్లు వేసినప్పుడు చూడాలి, అబ్బా అనిపిస్తుంది. మరి చూడనోళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వార్త చూసినాక తప్పకుండా ఓవుడు ఖాయమిగా. తొడగొట్టుడు చూసినాం, బాంబులే బెదిరిపోయే డైలాగులు విన్నాం. ఇక ఇప్పుడు బండెక్కుడు కూడా అయిపోయింది. ఇంకేం మిగిలింది? మీసాలు పెంచడే మిగిలింది. నేను ఎవరి గురించి చెప్తున్నా అని చూస్తుండ్రా? ఇంకెవరి గురించి? ఈ నడుమ బాలయ్య బాబును పుల్లుగా ఫాలో అవుతున్న చంద్రయ్య బాబు గురించే. ఏదో బండి నడుపుకుంటా సార్ పోటవ పేపర్లో కనబడ్డదట. గా అంతే. ఇక మా సత్తిగడ దాన్ని మంచిగా వార్త చేసి పట్టుకొచ్చిండు. తమ్మి సత్తి ఇక గాని హే ఫులిబాండి తెల్లగా మంచిగా ఉన్నారు కారా. ఊకో ఒలరకు చంద్రాల్ సార్ ఎక్కుతున్నాడు. అబ్బా పులి మీద సవార్ చేస్తున్నట్టే ఉన్నారు కదా. ఏ ఫోటోలు వెనకసిరి కానీ వెంకయ్య సార్ని ఎక్కించుకోరా, ఒకటే చూస్తున్నాడు. అయ్యో దిగకు నడపకుండానే పోతున్నాడు. సార్కు సైకిల్ దొక్కొస్తుంది కానీ బండి నడపరా అన్నట్టున్నది. అబ్బరా దండు ఎంత లడ్డుగున్నది. లేఫురి మెడలగిట్లే వేసారా నాయన. సార్ అసలుకే మోయలేడు. అయ్యో వెంకయ్య సార్ కనిపిస్తలేడు. జరుగురి మంచిగా దించుకోండి. వెంకయ్య సార్ నడుపుతున్న బంగారం భారత్ సంఘం ఓపెనింగ్ ల గిట్లా చేసిండ్రు. ఇంకెప్పుడు వస్తుందేమో మా అక్క. ఈడేందిరో తమ్మి సత్తి ఏంది ఇదంతా? అక్క వచ్చినా వెల్కమ్ అక్క ఒక్క నిమిటు. నేను ఇప్పుడు పబ్లిక్ సిటీ చేసుకోవాలి అక్క. ఆగు అక్క చప్పట్లు కొట్టి ఇప్పుడు. చప్పట్లు కొట్టాలనా? సరే అయినా ఏంది తమ్మి ఖరాబ్ అయిన పాత ఫోన్లు ఏరుకొని వచ్చి కొత్త కవర్లేసి అమ్ముతున్నావా? ఉత్తయిగా ఆరక్క కొత్త ఫోన్లు, ఈ స్మార్ట్ బిత్తిరి ఫోన్లు కంపెనీ పెట్టినాక. సత్తిగారే దీనికి ఓనరు, నువ్వేమో అంబా సిలిండర్. నీ బోడ మొగపోడా, నీకు ఫోన్లో రీఛార్జ్ చేయనీకే రాదు, నువ్వు కంపెనీ పెట్టినావా? ఇక ఫోన్ మీద చెయ్యి పెడితే చల్లగా ఉంటది, మళ్ళీ మాట్లాడితేనేమో కమ్మ ఉంటది, చూస్తే కొనబుద్ధి అవుతుంది. ధర తక్కువ కొనుడు ఎక్కువ. అదేమన్నా పుల్ల ఐస్ క్రీమా? పుల్లగా చేదుగుండా నీకి. కంపెనీ పెట్టుడంటే శనగలు ఎంచుకొని బుక్కుడు అనుకుంటున్నావా నువ్వు? ఎంచుక బుక్కాల అంటే మత పెట్టాలి కానీ నా ఫోన్ చూసి అంటే పైసలు ఎంచుకున్నాడే అక్క. అవు కానీ నీ ఫోన్ ఎంత కమ్ముతున్నావు ఇప్పుడు? ఇగో ఫల్మెరీతల్ని తయారు చేస్తున్నాం కాబట్టి ఒకటి తక్కువ 100 రూపాయలు. అంటే మనకి తత్సమైన ధర అక్క 99 పడుతుంది మనకు. 99 రూపాయలు పెడితే ఫోన్ కవర్ కూడా రాదు. నువ్వు 99 రూపాయలంటే జనాలు నమ్ముతారా? ఎందుకు నమ్మరాక? ముందుగాల నువ్వే నా ఫోన్ కొను, ఆ తర్వాత నిన్ను చూసి ఎగవరు కొంటారు, పబ్లిక్ సీట్ వస్తుంది. అది కాదు కానీ సత్తి, కంపెనీ పెట్టుడంటే కరెంటు కంబానికి తీగలు తలిగించడం అనుకుంటున్నావా? కోట్లు కావాలి తమ్మి, అది తెలుసా నీకు? కోట్లు కావాలంటే ఈ ఫోన్లు అమ్ముతున్నాక. ఈ ఫోన్ 1 కోటి మంది కొన్నారు అనుకో అక్క, ఎన్ని పైసలు వస్తాయి అక్క? 1 కోటి మందా? 1 × 99
99 కోట్లు వస్తాయి. అబ్బా 99 అంటే ఇంకొక కోటి అయితే 100 కోట్లు అవుతుండే. అయినా వాళ్ళకు నువ్వు ఫోన్ ఎప్పుడు ఇస్తావు? అక్క 8 నెలలు అంట అని చెప్పాలి, తర్వాత పైసలు వస్తాయి కదా కంపెనీ పెడతా. ఓ బిత్తిరోడా, 8 నెలలకి ఇస్తా అంటే ఎవ్వరు కొనరు తమ్మి, నమ్మరు కూడా అసలు. 1000 రూపాయలు పెడుతున్నారా అక్క? 99 రూపాయలే కదా కంపెనీ పెట్టాలంటే ఊరికేనే అవుతుందా? జపాన్ పోవాలి, చైనా పోవాలి, ఆరిరా తిరగాలే తెచ్చుకోవాలి. అది కాదు శక్తి, అంత మంచి ఫోన్ ని తయారు చేసేందుకు కనీసం 2000 మీదనే అవుతుంది కదా, మరి నువ్వు 99 రూపాయలకి ఎట్లా ఇస్తావు? ఫోన్ ఏమో 99 రూపాయలే కానీ నీకేమో 100 డౌట్లు వస్తున్నాయి ఏంటి అక్క? నీ అసోంటి కోడ్డమాలకి నేను అమ్మ ఫోను దమాకుల మెంటలు ఎక్కువ వాళ్ళకే అమ్ముతా. సత్తి, పోలీసు వాళ్ళు వచ్చానంటే నీ ఈపులు పాపయ్యని తీస్తారు. ఏమనుకుంటున్నావు నువ్వు? 99 రూపాయలకు కొని పోలీసు వాళ్ళకి చెప్పి కోటుకోతారు. 100 రూపాయలే కదా ఒక్క పూట బిర్యానీ తిన్నా అనుకుంటారు కానీ ఎవ్వరు పోయి కేసు పెట్టరు అక్క. అసలు అది కాదురా, నీకు ఈ దందా చేయమని చెప్పినోడు ఎవడు? గాడెవడో ఢిల్లీ ఉన్నోడు 251 రూపాయలకి ఇస్తా అంటే ఎగవాడి కొంటుండ్రు. సత్తిగారు 99 రూపాయలు అంటే కొనరా? నా లెక్కనే వాళ్ళకు కూడా కంపెనీ లేదంట, కొత్తలేనంట. ఏడ్చినట్టున్నది. సక్క నడు ఆఫీస్కి. ఫోన్ బట్టి పోట్ వాళ్ళకి పోజులు ఇచ్చి కంపెనీ పెట్టినా ఇక గప్పాలు కొడుతున్నాడు ఈడ. ఏం దందా చేద్దామన్నా కూడా చేయనేమే అని ఎందుకు తెచ్చుకున్నా నేను చూస్తానే. నేను ఫోన్ అంతా కలవకుండా పెడుతూ ఊకో, మంతం కింద పెడతా కలవరి. ఎవలో 251 రూపాయలకే ఫోన్ ఇస్తుండ్రంటే మనం ఎగబడి కొంటాం కానీ అంత తక్కువ ధరకు ఎట్లా ఫోన్ వస్తుందని మనం ఆలోచిస్తున్నామా? ఆలోచించం, ఎగబడతాం. మనమే గిట్లా చేస్తే లోకం తరిక తెలవనోడు ఆడు బిజినెస్ చేస్తా అంటే తప్పేమున్నది, మీరే చెప్పుర్రి. రైతు ఆత్మహత్యలకు అస్సలు కారణం తెలిసిందట. వానలు లేకపోవడో, పంటలు ఎండిపోవడో, పెట్టుబడి ఎల్లకపోవడో, అప్పులు ఎక్కువవడో కారణం కాదట. ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయలేకనో, పోరగాన్లకు చదివిపియలేకనో కూడా కాదట. 60 ఏళ్లుగా ఎవ్వరు తెలుసుకోలేని ఓ రహస్యాన్ని కనిపెట్టిండు ఓ సారు. అసలు రైతులు ఎందుకు చచ్చిపోతుండ్రో తెలుసుకొని అందరికీ చెప్పి షబ్బాష్ అనిపించుకుందాం అనుకొని తీర్మార్లకు వచ్చిండు. ఇక మరిగా సార్ చెప్పింది విన్నాక ఎట్లా సన్మానం చేస్తారో అది మీ ఇష్టం. బురదల వరి బురదల బతికే వ్యవసాయదారులు కూడా ఫ్యాషన్ షోకుల పడ్డరాటనులా. అంటే జిన్ను పాయింట్లు, టీషర్ట్లు తొడుగుడు, స్టైల్గా టోపీ పెట్టుడు, నల్ల కళ్ళద్దాలు పెట్టుడు అనుకునేరు. రైతులు పడుతున్న కొత్త ఫ్యాషన్ ఏందో మహారాష్ట్రకి వెళ్ళి బీజేపీ తరపున ఎంపీ అయిన గోపాల్ శెట్టి సార్ చెప్తాడు, ఇని తరించురి. सभी जो आत्महत्याएं होती है वो बेरोजगारी के वजह से या तो भूखमरी के वजह से ही होता है, ऐसा भी नहीं है. एक फैशन चल रहा है, एक ट्रेंड चल रहा है. महाराष्ट्र सरकार अगर 5 लाख दे रही तो दूसरा एक सरकार बाजू के लोग 7 लाख दे रहे, कोई 8 लाख दे रहे. कंपटीशन इन दिनों में हो रहा है. రైతులకు ఆత్మహత్యలు ఫ్యాషన్ అయిపోయినాయట. సినిమా హీరోల నెత్తి కటింగు, హీరోయిన్లు కట్టిన చీరలను జనం ఫాలో అవుతారు కదా, అగో అట్లనే ఒకళ్ళు చూసి ఒకళ్ళు జీవి తీసుకున్నాడు ఫ్యాషన్ అయిందని చెప్పింది సిద్ధగోపాలుడు. నువ్వు అన్నది కరెక్టే సారు. పేద రైతులు స్టైల్ చేసేదందుకు, ఫ్యాషన్ చేసేదందుకు, ట్రెండ్ సృష్టించేదందుకు ఇంకేముంటుంది సారు, చచ్చిపోడు తప్ప. మీ లీడర్ల కంటే ఈ పార్టీ కాకపోతే ఇంకో పార్టీకి పోడు ఫ్యాషను. కానీ రైతుకు ఆ ఛాన్సు లేదు కదా సార్. వరదైనా బురదైనా గదే భూమిని నమ్ముకొని బతకాలి అన్నట్టు రైతులకు ఇంకో ఫ్యాషన్ కూడా ఉన్నది సారు. మీ అసోంటి లీడర్లు ఎన్ని మాటలు అవమానం చేసినా ఓట్లు గుద్దే ఫ్యాషన్ కూడా ఉన్నది. ఏం చేస్తారు? రైతులు ఎందుకు జీవి తీసుకుంటున్నారో ఈ రెండో గొప్ప రహస్యాన్ని కనిపెట్టినందుకు సెంటర్ వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ సార్ నిన్ను చిన్న వ్యవసాయ మంత్రి కొలువుకు తీసుకుంటే మంచిగుంటది. ఎందుకంటే లవ్ ఫెయిల్ అయి రైతులు జీవి తీసుకుంటున్నారు అనే ఫస్ట్ రహస్యం కనిపెట్టింది ఆ సారే. మరి నేను మీకు ఇంకేదో వార్త చెప్పాలి, ఏదో చెప్తామనుకొని మర్చిపోయినా. ఏమై ఉంటుంది? యాదకొచ్చింది. తీయటి బెల్లం అసొంటి మేడారం జాతర వార్త. ఇక మరి చూడండి ఇవాళ ఎట్లా నడిచిందో, ఎవరెవరు పోయినరో, మొక్కులు ఎట్లా తీర్చుకున్నారో. చలో మేడారం నిండిపోయింది. నిన్న సమ్మక్క తల్లి రాకడతోని జాతర పరిపూర్ణమైంది. కాపాడు తల్లి సమ్మక్క సారక్క అని భక్త కోటి నినాదాలతోని దద్దరిల్లిపోయింది. సముద్రమౌడు అంటారు చూడుండ్రి, హాగో అట్లనే అయ్యింది అలా మేడారం. వనదేవతలను కొలుసుకునేందుకు ఎక్కడెక్కడికెళ్ళో వచ్చిండ్రు జనం. చెట్లు, పుట్టలు, గుట్టలు, బాటలు అన్ని జనమయ్యిండ్రు. గద్దెకాడ ఒకంత లొల్లి లెక్కనే నడిచింది.
లక్షల కొద్ది భక్తులు వస్తుండే వరకు నూకేసుకుని నడిచింది. భక్తులు కొబ్బరికాయలు బంగారంతోని అమ్మలకు మొక్కులప్ప చెప్పిండ్రు. ఇక అటు జంపన్న వాగైతే మనసులతోనే వారుతుందా ఏంది అన్నట్టే అయ్యింది. స్నానఘట్టాలు మొత్తం చీమల పుట్టల లెక్కనే కొడుతున్నాయి కెమెరాలకెళ్ళి చూస్తుంటే. గంట గంటకు భక్తులు పెరుగుతూనే ఉన్నారు. ఇప్పటిదాకానైతే పోలీసు బందోబస్తు పెట్టించి జాతరలా ఎసొంటి తిప్పలు రాకుండా బాగానే ఏర్పాట్లు చేసింది సర్కారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, చిన్న పెద్ద లీడర్లు, ఆఫీసర్లు చాలా మందే వచ్చి అమ్మను దర్శనం చేసుకున్నారు. మంత్రి శ్రీహరి సార్ అయితే బంగుళా మీద కూర్చొనే ఆ నుంచే ఆర్డర్లు వేసిండు ఆఫీసర్లకు. ఏ తిప్పల రాకుండా చూసుకునేందుకు పోలీసులు పొద్దు మాపు ఇరాన్ లేకుండా కష్టపడుతూనే ఉన్నారు. సినిమా హీరో బాలకృష్ణ సార్ కూడా వాళ్ళ ఇంటామెను తీసుకొని వచ్చిండు. అమ్మకు ఆయనెత్తు బంగారం మొక్క అప్పచెప్పిండు. అటెంక బయటకొచ్చి వాళ్ళ అయ్యను వాళ్ళ పార్టీ చేసిన ముచ్చట్లను యాద్ చేసుకున్నాడు. మొత్తం మేడారం చరిత్రను 3 ముక్కలల్లా చెప్పిండు. సమ్మక్క ఆవిడ ఆ రోజు అక్కడి గిరిజనులకు దొరకడం, మరి ఆవిడ పుల్లుల మధ్య ఆడుకోవడం, ఆవిడ ముఖంలో ఒక అద్భుతమైన ఒక ప్రకాశం, ఒక తేజస్సు ప్రస్ఫురించడం, ఆ పిల్లని వాళ్ళు తీసుకోవడం, ఆ పాపని వాళ్ళని పెంచుకోవడం, అలాగే తర్వాత ఆవిడ్ని అని పేరు మన రాజుగారు పడిగిత్త రాజు గారికి ఇచ్చి వివాహం చేయడం, అలాగే ఆ తర్వాత ఆవిడకి 3 పిల్లలు పుట్టడం, సారక్క, అలాగే నాగులమ్మ, అలాగే ఈ జంపన్న గారు ఆయన పుట్టడం. ఇక్కడ ఎంతో చారిత్రాత్మకంగా ఎంతో ప్రాశస్త్యం ఉన్న ప్రాంతం ఇది. నాడు నాన్నగారు అందరు కూడా స్టేజ్పైలతో సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో కీర్తి ప్రతిష్టాలతో సిరి సంపదలతో ఆయురారోగ్యంతో అనుకూలం ప్రసాదించాలని అందరినీ కోరుకుంటున్నాను. సమ్మక్క సారక్క పండుగరో అది మేడారమడవుల్లో జాతరరో, ఇష్క ఉత్తరాలకుంట భక్తులురో ఆ ఊరంతా సమ్మక్క పూజలురో, ఇండ్ల కోసం ఇరుగబడ్డ జనం, పోవాల్సిన అవసరమే లేదట మనం. తెలిసిందట రైతు సావుల రహస్యం, లేదు ఇంతకంటే గొప్ప ఆశయం. నిండుకున్న మేడారం సమర్పిస్తుండ్రు బంగారం. సత్తిగాని బిత్తిరి ఫోను. ఇగో ఫల్మెరీ యూతల్ని తయారు చేస్తున్నాం కాబట్టి ఒకటి తక్కువ 100 రూపాయలు అంటే మనకి తత్సమైన ధరక 99 పడతారు మనకు. టైం అవుతుందంటే ముచ్చట్లు అయిపోయినట్టే కదా. ఏళ్ళకి ముచ్చట్లు అయిపోయినాయి. ఇక నేను ఇంటికి పోతున్నా, మీరు కూడా పోదని వండుకోండి. నమస్తే.